భార్యాభర్తలు భార్యాభర్తలు సర్వ సంపత్తి మరియు సత్సంతానాన్ని పొందే విధానం. అంటే ఈ ఈ ఈ జన్మలో భార్యాభర్తలు అన్ని సంపత్తులను ఎలా పొందొచ్చు మరియు సత్సంతానాన్ని ఎలా పొందొచ్చు అనేది ఈరోజు మనం నేర్చుకుందాము. విధి విధానాలు. సో, సంపత్తిని పొందాలి అంటే ఏం జేయాలా? సత్సంతానం. సో, సంపత్తి లేకున్నా నడుస్తదేమో గానీ, సంతానం లేకుంటే ఒక్కసారి పెళ్ళయిందను తర్వాత ఎన్ని కోట్లున్నా గూడా సంతానం లేకపోతే జనాలకు ఆనందం ఉండదు. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, సంపత్ నారాయణ స్మృతి, విపత్ నారాయణ విస్మృతి. నారాయణ్ణి మర్చిపోవడమే నిజమైనటువంటి విపత్తు. నారాయణుడి యొక్క స్మరణనే నిజమైనటువంటి సంపత్తి. ఎవరికైతే నారాయణుడి యొక్క స్మృతి ఉంటుందో, నారాయణి యొక్క అంటే భగవంతుని యొక్క భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అన్ని సంపత్తులు ఆటోమేటిక్ వస్తాయి. సో, సంపత్తి అంటే అన్ని ఇంకా ఇంక్లూడింగ్ ఈవెన్ సంతానం కూడా ఒక సంపత్తి. అది కూడా ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. మరి ప్రభుజీ ఎలా అంటే నారాయణుడిని మర్చిపోయిన వాళ్ళకు అసలు భగవంత్ పూజ చేయని వాళ్ళకు సంపత్తి ఉండదా? వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా అంటే ఉంటారు. వాళ్ళకు ఆ భౌతికమైనటువంటి సంపత్తి వాళ్ళని ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క సంపత్తి అంటే డబ్బు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. దాని ద్వారా ఆ భౌతిక భోగాల ద్వారా వచ్చేటువంటి సంతానం కూడా వాళ్ళకు చాలా ఘోరమైనటువంటి దుఃఖాన్ని ఇస్తుంది. దానికి ఎగ్జాంపులే మనం చూసినట్టయితే గాంధారి, ధృతరాష్ట్ర. వాళ్ళకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది సంతానం వస్తారు. తర్వాత వాళ్ళు చక్రవర్తి స్థానం కూడా పొందుతాడు ధృతరాష్ట్రుడు. కానీ అనుక్షణం వాళ్ళు ఎలా పెరుగుతుంటే అనుక్షణం దుఃఖాన్ని, బాధలను అనుభవిస్తాడు తప్ప ఏ రోజు సుఖాన్ని, సంతోషంగా ఉండలేరు. ఈవెన్ గాంధారి ఇంక్లూడింగ్. అదే కుంతి మహారాణి భర్త బిడ్డలొచ్చారు. బిడ్డలు లేకముందు భర్త ఉండే సంపత్తి, రాజ్యము, చక్రవర్తి ఉండింది. కానీ ఆమె ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క స్మృతిలో ఉంది. బిడ్డలొచ్చారు, భర్త వెళ్ళాడు. కానీ భగవంతుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సంపత్తి అంటే పదవి పోయింది, భర్త పోయాడు. కానీ భగవంతుడు జగత్పతి తనతో పాటు ఉన్నాడు కాబట్టి తనకు ఎప్పుడు నష్టం ఏదో కోల్పోయినట్టుగా కుంతి మహారాణి భావించలేదు. చరిత్రలో ఎంతో మంది మహాభక్తులు ఉంటారు. సో వాళ్ళు నిజమైన సంపత్తి భగవంతుని యొక్క నామ సంపత్తి, భగవంతుని యొక్క కథా సంపత్తి, భగవద్భక్తుల యొక్క సాంగత్యం సంపత్తి, భగవంతుని యొక్క ధామ సంపత్తి. ఎందుకంటే ధామంలో ఒక్కొక్క చరణ రేణు వాళ్ళు భగవంతుడి యొక్క ప్రెజెన్స్ ఫీల్ అవుతా ఉంటారు. దీనికి కూడా ఒకసారి ఆల్రెడీ చెప్పడం, భగవంతుడి యొక్క ధామ సంపత్తి అంటే ఒకసారి భక్తులందరూ ఆ అసెంబ్లీ అయ్యి వాళ్ళ ఇంట్లో మా గోపాల్కి ఇలా, లేకుంటే మా యొక్క రాధాకృష్ణకి ఇలా డెకరేషన్ చేస్తాం, అది ఏదో చర్చిస్తా ఉంటే ఒక భక్తుని అడుగుతారు, మీరెలా అంటే, సో ఆయన అంటాడు, మా ఠాకూర్ కూడా నేను చాలా బాగా డెకరేషన్ చేస్తాను, ఇట్లా అట్లా అని చెప్పేసి అంటా ఉంటారు. అవునా, మరి ఒకసారి ఫోటో చూపించి మీ ఠాకూర్ ఎట్లా ఉంటాడంటే, ఆయన నేను చూపించలేను, మీరు నా ఠాకూర్ గురించి మళ్ళీ మీరు చెడుగా కామెంట్ చేస్తారు, అది ఇది అంటారు. అప్పుడు చాలా ఎంత చెప్పినా కూడా వినరు. ఒక భక్తుడు పట్టుబట్టి, లేదు నేను ఏం కామెంట్ చేయను, మీ ఇంటికి వస్తాను చూస్తాను అంటాడు. మళ్ళీ నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతాడు, లేదు అంటాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంటికి చిన్న గుడిసెలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఏం పూజ చేస్తా ఉంటాడంటే, అక్కడ ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి బ్రజ మహాభక్తుల యొక్క ఆ వ్రజభూమి రజ్ తీసుకొని ఒక కుండలో వేసి ఆ కుండకే ఆయన పూజ చేస్తా ఉంటాడు. మరి ఇదేంటి మీ ఠాకూర్ అంటే, నాకు ఈ బృందావనం నుండి మహాభక్తుల యొక్క రజ్ కు నేను పూజ చేస్తున్నాను. భగవంతుడు ఇప్పటికి కూడా
అది ఇక్కడ బ్రహ్మాండ గారి దగ్గర ఈ లీల జరిగింది. అంటే భగవంతుడి యొక్క భక్తుల సంపత్తి దేన్నంటారు? భగవంతుడి యొక్క ఆహ్, భక్తుల రజతుల్ని సేవ చేయటమే వాళ్ళు నిజమైన సంపత్తిగా భావిస్తాం. దాని కొరకు అతని యొక్క భార్య గూడా భర్తని అనుసరించడమే నిజమైన సంపత్తిగా భావిస్తుంది. ఆ సంపత్తిని ఎప్పుడైతే అనుకుంటారో, సంతానం అనేది మనల్ని ఉద్ధరించేటువంటి సంతానం రావడం జరుగుతుంది. అదేవిధంగా వైస్ వర్స. భర్త గూడా భార్య యొక్క ఆ! భార్య యొక్క పతి అంటే పత్నిని పవిత్రత నుంచి అపవిత్రంగా పడిపోకుండా ఆమె యొక్క ఆహ్, భగవత్ మార్గాన్ని అనుక్షణం రక్షిస్తా ఉండాలి. అది నిజమైనటువంటి అంతేగాకుండా ఆయన భర్త అంటే భార్యకు కావలసినటువంటి ముఖ్యంగా ఆహారము, ఆభరణాలు, వస్త్రాలు ఇవన్నీ గూడా చక్కగా ఇది భార్యాభర్తల యొక్క ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఎలా జీవించాలి, భగవంతుడి యొక్క ఆదేశానుసారం మాత్రమే వాళ్ళు జీవించడానికి ప్రయత్నం శాస్త్రం. మనం ఎలాగైతే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ ఆఫీస్‌లో గాని, ప్రైవేట్‌లో గాని జాబ్ చేస్తుంటే వాళ్ళు ముందే మనకు విధి విధానాలు, మనకు ఇచ్చినటువంటి ఆ సీట్ ఏం చేయాలని చెప్తారు. అలాగే మనిద్దరం గూడా ఇక్కడ ఆహ్, భార్యాభర్త అనే పాత్రలను పోషిస్తా ఉన్నాం. భర్త యొక్క పాత్ర శాస్త్రంలో భగవంతుడు ఏం చెప్పాడు అది పాటించాలా. అది పాటించినప్పుడు మనకు నెగెటివ్ రిజల్ట్ వస్తా ఉంటుంది. భార్య అనే పాత్రను పోషిస్తున్నటువంటి ఎట్లాగంటే సినిమా షూటింగ్‌లో చెప్తారు. వాళ్ళిద్దరు నిజమైన భార్యాభర్తలు కాదు. ఇద్దరికీ ఆ హీరోయిన్ భార్య రోల్ ప్లే చేస్తున్న హీరోయిన్‌కు భర్త వస్తాడు షూటింగ్‌లో చూస్తాడు. ఈ భర్త రోల్ ప్లే చేస్తున్నటువంటి హీరో యొక్క భార్య కూడా వచ్చి కూర్చుంటది. పిల్లలు కూడా వచ్చి కూర్చుంటారు చూస్తా ఉంటారు. కానీ అక్కడ ఆ పాత్రల్లో వాళ్ళు నటన కాదు జీవిస్తా ఉంటారు. పాత్రకు జీవం పోస్తా ఉంటారు. యాజ్ ఇఫ్ ఈ బయట ఉన్న ఫ్యామిలీ నిజమైన ఫ్యామిలీ చూస్తే వాళ్ళే ఇద్దరు భార్యాభర్తలా అన్నట్టుగా ఒక సన్నివేశం వస్తది. చాలా దుఃఖము, సన్నివేశంలో ఆనందము, అన్ని కూడా రొమాన్స్ అన్ని కూడా వాళ్ళు నిజంగా వాళ్ళే భార్యాభర్తలు మేము కాదేమో అన్నట్టుగా చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు కూడా మనకు అటువంటి పాత్రలను పోషిస్తూ ఎందుకు ఈ పాత్రను పోషించాలా? ఎందుకు ఆ నటన చేస్తున్నారు? వాళ్ళు ఆ డైరెక్టర్ చెప్పిన విధంగా యాక్ట్ చేస్తే ఆ షూట్ ఓకే అంటాడు. కెమెరాన్ ఓకే అంటాడు. డైరెక్టర్ ఓకే అంటాడు. అది సినిమా షార్ట్స్‌లలో యాడ్ అయిపోతుంది. అదే విధంగా మరి డైరెక్షన్ దేని ప్రకారం స్క్రీన్ ప్లే వేరే అతను ఎవరో కథ ఉంటుంది. అదే విధంగా మన యొక్క ఈ జీవన విధానము, జీవన ప్రయాణం అనేది దేని ప్రకారం నడవాలంటే సుప్రీం డైరెక్టర్ ఆ భగవంతుడి దేవాది దేవుడు ఈ యొక్క ఉపదేశాలు, ఆదేశాల ప్రకారం కథా స్క్రీన్ ప్లే ఎవరైతే వేదవ్యాసుల వారు రచించారో ఆ యొక్క రచన ప్రకారము మన యొక్క జీవన విధానాన్ని మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా సర్వ సంపత్తులు తర్వాత సత్సంతానాన్ని పొందగలుగుతాము. మరి ఎలా అనేది మను శతరూప మనందరికీ ఆదర్శవంతమైనటువంటి దంపతులు వాళ్ళు చూస్తాం. తాత్పర్యం భాష్యంశీల ప్రభుపాదుల వారు రచించారు. బ్రహ్మవర్చస్సు కలవాడును ప్రజాపతులలో ఒక్కడును అగు రుచి తన భార్య ఆకోతి వలన ఒక పుత్రిని మరియు ఒక పుత్రికను బడిసెను. భాష్యం ఇక్కడ బ్రహ్మవర్చస్వి అను పదం ప్రధానమైంది. బ్రాహ్మణుడైన రుచి బ్రాహ్మణ ధర్మములను నిష్టగా పాటించదు. భగవద్గీత ఎందుకు తెలుపబడినట్లు ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, అంతర్బాహ్య శుచిత్వము, భౌతిక ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధి, సరళత్వము, సత్యసంధత, దేవదేవుని యందు శ్రద్ధ మొదలగునవి బ్రాహ్మణ లక్షణములు. సో కాబట్టి ఇక్కడ రుచి బ్రాహ్మణుడు, ఆకుతి అతని భార్య. సో బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి యోగ్యతలు, లక్షణాలను ఇక్కడ మనకు బోధించారు. కాబట్టి ఆయనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బ్రహ్మ వర్చస్సు అందు గురించే ఆయన లోపల బ్రహ్మ వర్చస్సు తేజోవంతము కనబడతా ఉంది. ఏంటి బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలా? ప్రభుజీ ఎక్కడన్నా మనకు ఎవరైనా భోజనానికి ఆఫర్ చేసిన ఓకే ప్రభుజీ
అక్కడ మనము బ్రాహ్మణుడు కేవలం భగవత్ ప్రసాదాన్ని మాత్రము తీసుకోవాలా. సో ఆ నాలుక కోరుతుందని తింటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినట్టు. మనో నిగ్రహం కొన్నిసార్లు మనం ఎవరో ఒకరు ఏదో అని ఏదైనా మాటలని కానీ లేకపోతే ఇంకా మన మనస్సుని చంచలం అయ్యేట్టుగా చూస్తూ ఉంటారు. నిగ్రహ ఎవరి మనస్సు అయితే నిగ్రహించుకుంటారో వాళ్ళ ఇంద్రియాలు ఆటోమేటిక్గా ఆ మనసు అండర్లో ఉంటాయి, కంట్రోల్ అయిపోయి. తర్వాత ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహము, అంతర్బాహ్య శుచిత్వము. చాలా మట్టుకు బ్రాహ్మణులు బాహ్య శుచిత్వం అయితే చేసుకుంటారు, అంటే తప్పు పట్టుకోండి. శుచిత్వం అంటే టైం సరిపోవట్లేదు. మనం అంతర్ శుచిత్వం ఎలా చేసుకోవాలా? స్పెషల్గా కలియుగంలో మనకు లోపల అంటే హృదయ మాలిన్యాన్ని శుచిత్వం అంటే క్లీన్లీనెస్ ఏ విధంగా చేసుకోగలరు? నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధి వైపు ఎవరు ఆసక్తి చూపట్లేదు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, ఎవరు చూపిస్తారు? చాలా తక్కువ మంది. ఏ వర్ణంలోనే పుట్టనియండి వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ప్రభుజీ మాకు టైం లేదు, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ కు పిల్లలకు టైం లేదంటారు. సో దాని వల్లనే మనకు సో ఆచార్యులు చెప్తారు, ఈ దాన్ని ఏమంటారు, సత్సంతానము. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూస్తే పాపం వాళ్ళు నేను వింటా ఉంటాడు ఏంటి, బిఫోర్ మ్యారేజే దాన్ని ఏమంటారు కలిసి జీవిస్తూ ఉంటారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే రూమ్ లో, ఒకటే ఫ్లాట్ లో, ఒకటే దాన్ని ఏదో అంటూ ఉంటారు. అలా జీవిస్తూ ఉంటారు. చాలా సంతానము అట్లా మ్యారేజ్ అనే సంబంధం లేకుండా కూడా చాలా మంది కనిస్తూ ఉంటాయి. అటువంటి సొసైటీ ఏం సొసైటీ అంటారు? సో ఎనిమల్ సొసైటీ. అర్థమైందా? సో మనకు మానవ జన్మిచ్చింది, సో దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మికమైనటువంటి సొసైటీగా మార్చాలి కానీ ఎనిమల్ సొసైటీ నుంచి మనం ప్రమోషన్ వచ్చి మళ్ళీ ఆ సొసైటీగా మారుస్తే దెర్ ఇస్ నో మీనింగ్. మరి ఆ సొసైటీని మన దేహానికి తల ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క సంఘానికి, దేశానికి, సొసైటీకి బ్రాహ్మణ వర్ణం అంత ఇంపార్టెంట్, బ్రాహ్మణత్వం అంత ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుపాదుల వారు ఈ సొసైటీని బ్రాహ్మణ అంటే వర్ణం కాదు ఇక్కడ, దయచేసి గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణ సొసైటీ అంటే బ్రాహ్మణత్వం లేకుండా ఒక నిజమైనటువంటి శాస్త్ర జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానము విత్ ప్రాక్టికల్ అప్లికేషన్ తో కూడుకున్నటువంటి బ్రాహ్మణులు లేకపోతే సొసైటీ మొత్తం అశాంతి, దుఃఖము, తర్వాత వాళ్ళు జంతు సమాజంగా మారిపోతుందనే ఉద్దేశంతో ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి అక్కడ చాలా మంది ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా బ్రాహ్మణ వర్ణంగా మార్చడం జరిగింది. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చారు, సో వాళ్ళు పాటిస్తూ ఇతరులను పాటింప చేయడం. ప్లస్ బ్రాహ్మణుడికి ఉండవలసింది ఏంటంటే వీటితో పాటు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, అంతర్బాహ్య శుచిత్వం, భౌతిక జ్ఞానం కూడా ఉండాలి. భౌతిక జ్ఞానం అంటే సపోజ్ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ జ్ఞానం ఉంటే ఇతరులకు ఈ యొక్క దేహాన్ని అనారోగ్యం గురైనప్పుడు సేవ చేయొచ్చు. మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలా, సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండాలా. సో ఏదైనా పెద్ద కన్స్ట్రక్షన్ చేసినాము, దాంట్లో ఎలక్ట్రిసిటీ కావాలా, అది కూడా ప్రతిది కూడా భౌతిక జ్ఞానం ఉండాలా. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని నిజమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. దానికి ఏమవుతుందంటే ఈ భౌతికమైనటువంటి జ్ఞానము, సపోజ్ ఇప్పుడు ట్రైన్ నడవాల, పట్టల మీద ఉంది, కానీ దానికి కావాల్సింది ఎలక్ట్రిసిటీ కావాలి. సో భౌతిక జ్ఞానం ఏంటంటే ఈ దేహాన్ని నడిపించడానికి కొరకు అది ఇంధనం లాగా మనకు పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రయాణం ఎక్కడ? ఆధ్యాత్మిక జ్ఞానము డెస్టినేషన్ చూపిస్తుంది. భౌతిక జ్ఞానము ఎటంటట్టు పోతుంది అది, కానీ డెస్టినేషన్ లేకుండా ఎటంటట్టు పోతే లాభం లేదు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధి, లొకేషన్, డెస్టినేషన్ పర్ఫెక్ట్ గా మనం వెళ్ళగలుగుతాం. సో తర్వాత మన జీవితము కాంప్లికేటెడ్ గా ఉంటుంది, సో రిజిడ్ గా ఉండదు. సరళత్వం, మన డిసిషన్స్ కానీ, మాట కానీ, ఇతరులతో వ్యవహారం కానీ చాలా సరళంగా ఉండాలి. అందుగురించి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. సరళంగా ఉండాలి మనం ప్రతి ఒక్కరితో. ఓకే, కొన్నిసార్లు వాళ్ళు మనం ఎంత గొప్పగా అనుకున్నా, కొన్నిసార్లు మనకంటే చాలా చిన్న వాళ్ళు కూడా తెలియకదని అన్నా కూడా క్షమాగుణం ఉండాలి. అప్పుడే సరళత్వం. ఆ క్షమాగుణం లేకపోతే మనం చాలా రిజిడ్ గా ఉంటాము. మనతో ఎవరైనా
ఎవరైనా డీల్ చేయాలన్నా కూడా భయపడారు. ఆయన కాంప్లికేటెడ్ అని చెప్పేసి సరళంగా ఉండాల. సత్యసంధత, తర్వాత దేవుని యందు శ్రద్ధ మొదలగునవి బ్రాహ్మణ లక్షణములు. అన్నిటికంటే ముఖ్యం భగవంతుడి యందు శ్రద్ధ మస్ట్ ఉండాలి. టైం లేదు అనేది ఒక బ్రాహ్మణుడు అన్నాడంటే సో దాని తర్వాత ఆయనని ఏమంటారు ఇక్కడ చెప్తున్నాను. ఇవి యోగ్యతలు. ఈ విధంగా బ్రాహ్మణుడు సూచించే లక్షణములు ఇంకెన్నో ఉన్నాయి. ముఖ్యమైనవి చెప్పారు. రుచి బ్రాహ్మణ నియములన్నింటినీ విధిగా పాటించనని అవగతమగుచున్నది. కనుకనే అతడు ప్రత్యేకంగా బ్రహ్మ వర్చస్వి అని పేర్కొనబడ్డాడు. బ్రాహ్మణుడు తండ్రికి జన్మించియు బ్రాహ్మణునిగా వర్తించిన వారిని వైదిక పరిభాషలో బ్రాహ్మణ బంధువు అంటారు. సో ఇక్కడ బ్రాహ్మణ వర్ణములో జన్మించాడు, కానీ బ్రాహ్మణుడు పాటించవలసినటువంటి విధి విధానాలు పాటించకపోతే వాళ్ళని బ్రాహ్మణ బంధువు లేదా ద్విజ బంధువు అంటారు. సో వారితో పాటు అట్టి వాణ్ణి శూద్రులు స్త్రీల స్థాయిలో జమ కట్టబడతారు. భగవంతుడు ఆయన ఎన్నో జన్మల పుణ్య ఫలితం భగవద్గీతలో కూడా ఉంది మనకు. సో సత్వగుణంలో మనం జీవితాన్ని గడిపినట్లయితే నెక్స్ట్ లైఫ్ లో మనకు అట్లీస్ట్ ఉన్నత ఫ్యామిలీలో బ్రాహ్మణ వర్ణములో, ఇక్కడ కుల వ్యవస్థ కాదు, బ్రాహ్మణ వర్ణంలో భగవంతుడు మనకు పోస్టింగ్ ఇస్తాడు. ఎందుకు? సపోజ్ మనం ఏదన్నా గ్రూప్ డిగా జాయిన్ అయినా కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్నా, మనకు అర్హత ఉందనుకో ఎగ్జామ్ రాసుకునేది, ఎగ్జామ్ రాస్తే మనం గ్రూప్ 1 ఆఫీసర్ కూడా కావచ్చు. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ లైఫ్ లో శూద్ర వర్ణంలో జన్మించాము. ఆ శూద్ర వర్ణంలో ఉత్తమ భక్తుల్ని సేవించడం వల్ల నారదుడు ఎంత ఉత్తమ జన్మ ఎత్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం కూడా ఈ వర్ణంలో జన్మించామంటే లాస్ట్ లైఫ్ లో చేసుకున్నటువంటి సుకృతి మనము ఎంతో పుణ్య సుకృతి అనొచ్చు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఎవరైనా ఐఏఎస్ సెలెక్ట్ అవుతారు, గ్రూప్ డి నుంచో లేకుండా గ్రూప్ 4 నుంచి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి అక్కడ పనులన్నీ కూడా డిసిషన్స్ కానీ ఆయన ప్రవర్తన అంతా కూడా అలా చేస్తే ఆయనకు విలువ ఉండదు. కాబట్టి ఆ పోస్టు తగ్గ మనము కార్యాలు చేయాలి. లేదంటే ఆయనని బ్రాహ్మణ బంధువు, లేదంటే శూద్ర అంటే ఇక్కడ వేరే అర్థం చేసుకోకండి. మన పరిభాషలో చెప్పాలంటే 4 రకాలటువంటి పోస్టులు ఉంటాయి. గ్రూప్ 4, దాన్ని ఏమంటారు, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, అలా వాళ్ళు గ్రూప్ 4 పని చేస్తున్నట్టు ఆ వర్ణంగా పిలుస్తారు. ఆ విధంగా స్త్రీ శూద్ర బ్రాహ్మణ బంధువుల కొరకే వ్యాసదేవుడు మహాభారతమును రచించని శ్రీమద్ భాగవతమును మనము గాంచితిమి. సో మహాభారతము స్త్రీ శూద్ర ద్విజ బంధుల కొరకు, ఎందుకంటే దాంట్లో సింపుల్ వే మనం ఎలా ఉండాలి ఏంటి, సో మనకు ఒక నీతిని మహాభారతం నేర్పిస్తాం. చేయవలసినటువంటి కార్యాన్ని ఏ వర్ణం వాడు చేయవలసిన కార్యం ఆ వర్ణం చేయకపోతే ఎలా వాళ్ళు పత్రం అవుతారు, సో దానివల్ల వాళ్ళ పర్యవసనం ఎలా ఉంటుంది అని చెప్పేసి సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. దాంట్లో ఎలా అంటే కుంతిమార అని ఉంది. గురువు గారి దగ్గర దుర్వాసముని దగ్గర గొప్ప వరాన్ని అయితే పొందుతుంది, కానీ ఎప్పుడు యూజ్ చేయాలా, అది నిజంగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి మ్యారేజ్ కాకముందే ఆ వరాన్ని కోరితే టక్కన సూర్యుడు వల్ల కర్ణుడు జన్మించడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆమెకు సంకోచం, మరి ఎట్లా మరి ఇప్పుడు ఈయన నేను పెట్టుకోలేను కదా అని చెప్పేసి సముద్రంలో వదిలేస్తాను. సో కాబట్టి ఇక్కడ చెయ్యవలసిన ధర్మం ఏంటి, చెయ్యకూడని ధర్మం ఏంటి, అలా మహాభారతంలో మనకు కొన్ని నీతులు మనం తెలుసుకోవచ్చు. మన నిజ జీవితంలో మనం ముందుకు భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావడానికి కొరకు మన స్పెషల్ గా అన్ని రకాల గృహస్థ గాని బ్రహ్మచారి వానప్రస్థ జీవితంలో కూడా ఎలా మనము భగవత్ కృపని పొందాలనేది మహాభారతంలో అన్ని చూపిస్తూ ఉంటారు. వానప్రస్థ ఎట్లా అంటే ఆయన అప్పటికే 150 సంవత్సరాలు దాటిపోయింది, అయినా కూడా ఇంకా గృహస్థ ఉండి సుఖాలను పొందాలనుకుంటారు. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి. విదురుడు ఏం చేస్తాడు, అరే నువ్వు ఇంకా మూర్ఖుల్లాగా ఉన్నావు, సో మృత్యువుగా దగ్గర అయితే ఉన్నావు, నీ పిల్లల పిల్లలు కూడా చనిపోయారు, ఇంకా కూడా ఈ భోగాలను అనుభవించడానికి నువ్వు అలవాటు అయిపోయావు, నువ్వు వెళ్ళి భగవంతుని యొక్క చింతన చేసుకో, వానప్రస్థ జీవితం జీవించని బోధన చేయగానే ధృతరాష్ట్రుడు గాంధారి వనాలకు వెళ్ళిపోయి
వానప్రస్థ జీవితాన్ని బ్రతికే వాళ్ళు భగవత్ కృపకు పాత్ర. ఆ విధంగా సో మహాభారతంలో ఈ అంటే ప్యూర్ డివోషన్ పాటించలేదు మనం. కొన్ని నీతుల ద్వారా బాగుపడతారు కాబట్టి అది స్త్రీ శూద్ర బ్రాహ్మణ బంధువుల కొరకు, బ్రాహ్మణుల కొరకు కాదు, బ్రాహ్మణ బంధువులకు, బ్రాహ్మణుల కొరకు భాగవతం అర్థమైందా. తర్వాత కొరకే వ్యాసదేవుడు మహాభారతం రచించాడు. స్త్రీ అనగా స్త్రీ జాతి. సో ఇక్కడ దయచేసి స్త్రీలు చాలా మంది మన దాంట్లో ఉన్నారు, వాళ్ళకి నెగిటివ్ చెప్పట్లేదు. భగవంతుడు లాస్ట్ లైఫ్ లో చేసుకున్నటువంటి మన కర్మ ఫలంగా మనము ఈ జన్మలో ఆత్మలం, మనం ఈ దేహాలం కాదు. కాబట్టి అటువంటి పోస్ట్ స్త్రీ దేహంలో కార్య నిర్వహణ కొరకు ఆ దేహాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ దేహంతో భగవత్ ప్రాప్తి కొరకు మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి స్త్రీ జాతి తర్వాత మనందరం కూడా పురుష దేహంలో ఉన్నంత మాత్రాన మనము శూద్రులాగా జీవించకూడదు. ప్రతి ఒక్కరం కూడా బ్రాహ్మణ అంటే కులం కాదు ఇక్కడ. బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి కొరకు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కొరకు మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి శూద్రులు, స్త్రీ శూద్రులు అనగా అనాగరిక, శూద్రులు అంటే అనాగరిక హీన మానవ జాతి. అనాగరికుల్లాగా మనం మానవులమే, కానీ అనాగరిక హీన మానవ జాతిలాగా దేశి మనం ఉండకూడదు. మనకు భగవద్గీత ఏం బోధనలు చేస్తుందో ఆ బోధనలు పాటిస్తే మనం కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొంది ఈ దేహానికి తల ఎలను సొసైటీకి, సంఘానికి కూడా మనం తలమానికంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. బ్రాహ్మణ బంధువులు అనగా బ్రాహ్మణ వంశమునందు జన్మించినను విధి నియమములను శ్రద్ధగా పాటింపని వారిని భావము. విధి విధానాలు వాళ్ళు ఏదైతే ఇంట్లో నిత్య నియమం ప్రకారం బ్రహ్మముహూర్తంలో లేచి సో భగవంతుని యొక్క వాళ్ళ డ్యూటీ ఇప్పుడంటే భౌతిక డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంది. పూర్వకాలం ఖచ్చితంగా వాళ్ళ యొక్క అంటే వాళ్ళకు కూడా సొసైటీ అప్పుడు రాజరికం ఉన్నప్పుడు రాజులు వాళ్ళని పోషించేవాళ్ళు. లేదంటే భూస్వామ్య వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళు ప్రతి ఊర్లో బ్రాహ్మణులు ఇంకా వేరే వృత్తి పని చేయకుండా వాళ్ళ ఊరు వాళ్ళ కొరకు, ఊరి క్షేమం కొరకు, రాజ్య క్షేమం కొరకే వాళ్ళు వేద మంత్రాలతో, వేద పట్టణాలతో, తర్వాత ఈ భాగవతం, భగవద్గీత బోధనలు, రామాయణ గాథలను వినిపించడము, సొసైటీలో యజ్ఞ యాగాదులు చేయడము, దీన్నే వాళ్ళు మెయిన్ వృత్తిగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి ముక్తిని ప్రసాదించేటువంటి ఆ ముకుందుని యొక్క మార్గంలో నడిపించేవాళ్ళు. కాబట్టి ఆ విధాలను పాటించని వాళ్ళను ద్విజ బంధువులు అంటారు. ఈ 3 తరగతుల వారును అల్పజ్ఞులని పిలుపబడుదురు. అల్పజ్ఞులు అంటే వాళ్ళు సో వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం లేదు. సో మనకు భగవంతుడు భగవద్గీతలో కూడా ఎవరైతే భగవంతుని సేవించకుండా ఎవరిని సేవించే వాళ్ళను అల్పజ్ఞులు అన్నారు భగవంతుడు. భగవద్గీత స్వయం భగవంతుడే చెప్పాడు. ప్రతి చోట పాజిటివ్ గా యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వము పర్మనెంట్ జాబ్లను క్రియేట్ చేస్తుంది, కాంట్రాక్టర్లను క్రియేట్ చేస్తుంది, కాంట్రాక్ట్ జాబ్లను క్రియేట్ చేస్తుంది, తర్వాత కాంట్రాక్ట్ కాకుండా ఇంకా డైలీ వైజ్ కూడా ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. కానీ ఎవరైతే చాలే నాకు డైలీ వైజ్ చాలనుకున్నట్టు అరే వద్దునైనా నీకు కెపాసిటీ ఉంది, డిగ్రీ చదివి కూడా కొంతమంది పీజీలు చదివి కూడా దానికి సెట్ అవుతారు. కొంతమంది కాంట్రాక్ట్ జాబుల్లోనే లైఫ్ అంతా గడిపిస్తారు. వాడికి చెప్పినా కూడా వినడు. ఇక ఏమంటారు, అరే నీకు ఏంద్రా ఇంత బుద్ధి, అంటే నీకు తెలివితేటలుండి కూడా నువ్వు అల్పజ్ఞుడిలాగా చేస్తావు అంటారు. ఆయన మంచి ఎగ్జామ్ రాసుకుంటే అలానే భగవంతుడు చెప్తున్నాడు, ఆ దేవతలను కూడా నేనే క్రియేట్ చేశాను. కానీ దేవతలు ఇచ్చేటువంటి వరాలు కానీ అవి చాలా తాత్కాలికము, అల్పము. కానీ నన్ను సేవిస్తే నా శాశ్వత ధామంలో శాశ్వతమైనటువంటి సేవ మీకు దొరుకుతుంది అని భగవంతుడే డిక్లేర్ చేస్తున్నా, ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది, పోస్టల్ నోటిఫికేషన్ ఇస్తుంది, కానీ రాయలేరు, అందరూ కష్టపడలేరు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆ విధంగా ఈ 3 తరగతుల వారు, సరే ప్రభుజీ ఇప్పుడైతే మనము స్త్రీలాగా తర్వాత ద్విజబంధు, అందరు ద్విజబంధు నుంచి ద్విజుడుగా మారండి, అందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. మీరు బ్రాహ్మణ బంధువులాగా ఉండకండి, బ్రాహ్మణులాగా తయారవ్వండి, ప్రతి ఒక్కరిని తయారుగా అంటాడు. చైతన్య మహాప్రభు అంటాడు, కలియుగంలో పుట్టుకతో ప్రతి ఒక్కరు కూడా శూద్ర చైతన్యంతో ఉన్నారు. బ్రాహ్మణ వర్ణంలో ఉన్న ఇక మిగతా వాళ్ళైతే బ్రాహ్మణ వర్ణం కాకుండా వేరే దాంట్లో పుడితే వాళ్ళైతే శూద్రనే అంటారు. శూద్ర అంటే కాస్ట్ కాదు ఇక్కడ, ఆ చైతన్య మెంటాలిటీ. కాబట్టి చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరు కూడా చనిపోయే లోపల బ్రాహ్మణులుగా మారండి భగవద్ధామానికి. బ్రాహ్మణుడే కాదు, చైతన్య మహాప్రభు చెప్తున్నాడు వైష్ణవులుగా మారండి.
వైష్ణవుడు అంటే డైరెక్ట్ ఇంకా విష్ణువే. వాళ్ళ ప్రతి వైష్ణవుడు బ్రాహ్మణుడు, ప్రతి బ్రాహ్మణుడు వైష్ణవుడు కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ 4 వర్ణాలు కూడా వైష్ణవుడిగా ఎందుకు మారాలంటే విష్ణువే పరమ గోల్ అనుకున్నప్పుడు విష్ణు లోకానికి వెళ్తారు. లేదా కృష్ణుడే వైష్ణవ ఆర్ కృష్ణ భక్తగా మారినప్పుడు కృష్ణ లోకం వెళ్తారు. దీంట్లో ఇంకా మీరు నెగిటివ్ గా మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, బ్రాహ్మణులుగా ఉంటూ దేవతలను పూజ చేస్తే దేవతల లోకాలకు వెళ్తారు. అర్థమైందా? నెక్స్ట్, వేదాధ్యయనకు వారికి అవకాశం లేదు అయ్యేది కేవలము బ్రాహ్మణత్వమును పొందిన వారికి ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. ఎవరికి? ఈ 3 తరగతుల వారికి వేదాధ్యయనము అవకాశం లేదు. కానీ మన దగ్గర వేదాధ్యయనం, వేదాల్లోకి అన్నిటికీ తలమానికమైనటువంటి భాగవతమే చదివే అవకాశాన్ని ప్రభుపాదుల వారు మనకు కల్పించారు. మన ఎంత అదృష్టవంతులు చూడండి. వేదాధ్యయనం అవకాశం లేదంటాడు, కానీ మనకు ఆచార్యుల యొక్క కృప వల్ల మనం చదవగలుగుతున్నాము. ఈ నిర్బంధము గుణంపై యోగ్యత ఆధారపడి విధింపబడిందే కానీ ఎటువంటి శాఖా భేదంపై, జాతి భేదంపై ఆధారపడింది కాదు గుణము అని. కాబట్టి మనందరం కూడా తమో రజో సత్వ నుంచి విశుద్ధ సత్వ గుణానికి మనము ప్రమోట్ అవ్వడానికి ప్రయత్నించాలి. బ్రాహ్మణత్వమును వృద్ధి చేసి కొననిదే ఎవ్వరికి వేద వాంగ్మయం అవగతం కాదు. పూర్వకాలం ఇలా చెప్తే దీన్ని చాలా మంది నెగిటివ్ గా అర్థం చేస్తారే, ఈ బ్రాహ్మణుడు మనకు పక్షపాతం చేస్తారు. కాదండి, మనమందరము బ్రాహ్మణ ఆత్మ అనే లెవెల్లో, ఆత్మకు నా బ్రాహ్మణ శూద్ర వైశ్య అవన్నీ ఉండవు. ఆత్మకు, ఆత్మ యొక్క సహజత్వం ఏంటంటే భగవంతుడి సేవకుడు. మరి భగవంతుడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా? భగవంతుడు ఇవన్నీ వర్ణాతీతుడు, గుణాతీతుడు. కాబట్టి మనందరం కూడా ఈ గుణాతీత స్థితికి మనము ఎదగాలి. ఇక్కడ మనం ఈ లోయర్ లెవెల్గా ఇటువంటి భేదాలు పెట్టుకోకూడదు. కాకపోతే భగవంతుడు ఏంటంటే ఈ సొసైటీని 4 భాగాలుగా విభజించి ఆ 4గిట్లో బ్రాహ్మణ భాగాన్ని ఉన్నతంగా చూపించాడు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి ధ్యాసలో, భగవత్ చింతనలో ఉంటారు. ఇతరులకు కూడా భగవంతుడి చింతనలోకి తీసుకొని వస్తారు. కాబట్టి ఆ పోస్టు, అది పోస్ట్ అండి. అది ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ్యతల వల్ల ఆ పోస్టుని పొందొచ్చు. ఐఏఎస్ అంటే అదేమో జన్మతః వచ్చింది కాదండి. దానికి తగ్గ అర్హతలు ఉన్నవాడు ఆ ఎగ్జామ్ రాస్తే ఆ పోస్ట్ పొందొచ్చు. అదేవిధంగా దీన్ని భగవంతుడు ఆచార్యుల ద్వారా, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడండి. విశ్వామిత్రుడు జన్మత ఏంటి? క్షత్రియుడు. ఆయన కూడా బ్రాహ్మణుడు, అందులో ఉత్తమ బ్రాహ్మణుడుగా మారాడు. కాబట్టి దీన్ని చక్కగా అర్థం చేసుకో. కనుక బ్రాహ్మణత్వము లేనివారు మరియు ప్రామాణిక గురువు ఆధ్వర్యమున అభ్యాసము నొందని వారు శ్రీమద్ భాగవతము మరి ఇతర పురాణముల వంటి వేద వాంగ్మయమును వ్యాఖ్యానించుట నిక్కముగా శోచనీయము. అట్టి వారు ఆ వాంగ్మయం యొక్క నిజమైన సందేశమును తెలియజేయలేకపోతే దానికి కారణము ప్రజాపతి రుచి పరమ శ్రేష్ఠుడకు బ్రాహ్మణునిగా పరిగణింపబడినాడు కనుకనే అతడిచ్చిన బ్రహ్మ వర్చస్వి అని పేర్కొనబడ్డారు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నారు, బ్రాహ్మణత్వము లేని వాళ్ళు మరియు ప్రామాణిక గురువు లేని వాళ్ళు. ఈ రోజుల్లో మనం చూస్తున్న యూట్యూబ్ లో కానీ, టీవీలో కానీ, వాళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళు ప్రవచనం, ఆయన ఒక్కసారి కూడా తన గురుదేవుల యొక్క పేరు తీసుకోరు. ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు మొదటి శ్లోకంలోనే మీరు చూసి ఉన్నారు, ఏమన్నారు? ఎలా ప్రణామాలు చేస్తారు తన గురువు గారి ద్వారా భగవంతుడికి, చైతన్య మహాప్రభుకు, షడ్ గోస్వామికి. కాబట్టి ఆచార్య పరంపర ఉన్నవారు మాత్రమే భగవంతుడి గురించి 4 మాటలు వాళ్ళు చెప్పగలుగుతారు. నెక్స్ట్, ఆకృతికి జన్మించిన 20 సంతానంలో మగ శిశువు సాక్షాత్తుగా దేవదేవుని అవతారమే. అతని నామము యజ్ఞుడు, విష్ణు భగవాన్ యొక్క మరి ఒక నామం. ఆడ శిశువు లక్ష్మీదేవి, విష్ణు పత్ని యొక్క పాక్షిక అవతారము. భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. లక్ష్మీదేవి విష్ణు భగవానుని నిత్య దేవేరి, అంటే నిత్య సేవకురాలు, నిత్య భగవంతుని యొక్క సాంగత్యంలో భగవంతుని సేవిస్తూ ఉంటుంది. విష్ణు భగవానుడు లక్ష్మీదేవి ఇరువురును ఒకే మారు ఆకృతికి జన్మించరని ఇక్కడ తెలుపబడింది. పలువురు ప్రామాణికులు ధృవీకరించినట్లుగా నారాయణ పరోవ్యక్త భగవానుడు మరియు అతని పత్ని ఈ భౌతిక సృష్టికి పరమైన వారు కనుక వారి నిత్య సంబంధము ఏనాడును మార్పు చెందదు. ఆకృతికి జన్మించిన యజ్ఞుడు తదనంతరము లక్ష్మీదేవిని వివాహమాడెను.
సో ఇక్కడ రుచి ఆకృతికి కవల సంతానము భగవంతుడు చూడండి, బ్రాహ్మణత్వం ఎవరి దగ్గర సంపూర్ణంగా ఉంటుందో వాళ్ళ దగ్గరనే భగవంతుడు జన్మ తీసుకుంటా ఉన్నాడు. అట్లానే ఓన్లీ బ్రాహ్మణులకే కాదు, దశరథ మహారాజు ఇంట్లో కూడా భగవంతుడు రామచంద్రుడు జన్మించాడు. తర్వాత దేవకి వసుదేవులు వాళ్ళు కూడా క్షత్రియ, వాళ్ళ దగ్గర జన్మించాడు. అదేవిధంగా భగవంతుడు నంద మహారాజు యశోదమాత వాళ్ళు వైశ్యులు, వాళ్ళకు కూడా భగవంతుడు కవల సంతానం కృష్ణ అండ్ యోగమాయ రూపంలో జన్మించడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క వర్ణము కాదు ముఖ్యము, వాళ్ళ చైతన్యము బ్రాహ్మణ చైతన్యం అంత ఉత్తమ బ్రాహ్మణ చైతన్యం ఇన్ ది సెన్స్ భగవంతుడే సర్వస్వం, భగవంతుడే నాకు కావాలి, భగవత్ సేవ కావాలి అనే తపనతో వాళ్ళు భగవంతుడి గురించి ఎంతో తపస్సు చేస్తే భగవంతుడు జన్మించడం జరుగుతుంది. చైతన్య మహాప్రభు ఉన్నారు కలియుగంలో, సచీమాత జగన్నాథ్ మిశ్రా చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వర్ణంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర వాళ్లకు భగవంతుడు జన్మించడం జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ మరి భగవంతుడు వాళ్లకు కవలలాగా జన్మ తీసుకుంటారు వాళ్ళకు. యజ్ఞుడను నామం, మనం చాలాసార్లు యజ్ఞుడు అంటే స్వయం విష్ణు భగవానుడి యొక్క మరొక నామం కలిగిన ఆ సుందరుడకు బాలుని స్వయంభువ మనువు పరమానందంతో ఇంటికి తెచ్చుకున్నాడు. అతను అల్లుడకు రుచి కుమార్తెను దక్షిణను తన చెంతనే ఉంచుకునేను. సో ఆడిన మాట ప్రకారము రుచి పెళ్లికి ముందే స్వయంభువ మనువు తన కుమార్తెను ఆకూతిని ఇచ్చేప్పుడు మీ యొక్క సంతానంలో కుమారుణ్ణి మాత్రం నాకు ఇవ్వండి, కూతురు పుడితే నాకు అవసరం లేదు కాబట్టి కుమారుణ్ణి అలా కండిషన్ బేస్ పెళ్లి చేయడం జరిగింది. సో ఆ కండిషన్ ప్రకారమే రుచి తన మామగారైనటువంటి స్వయంభవ మనకు భగవత్ అవతారాన్ని ఇచ్చివేయడం జరిగింది. అది స్వయంభవ మనకు తెలుసు, భగవంతుడు వీళ్ళ యొక్క సంతానంగా జన్మించబోతున్నాడని తెలుసు కాబట్టి ఆయన తీసుకుంటాడు, దత్తత ఇవ్వమంటాడు. అప్పుడు తన పుత్రుడిగా అయిపోతాడు. ఎప్పుడైతే దత్తత ఇచ్చేసి శాస్త్రోక్తంగా భాష్యము తన కుమార్తె ఆకృతి పుత్రునకు మరియు పుత్రికకు జన్మనొసగుటను గాంచి స్వయంభవమను మిగుల ముదముందెను జన్మించిన ఒక్క పుత్రుని తాను తీసుకుపోన్నాడు. ఆ కారణమున అల్లుడగు రుచి బాధపడునేమోనని అతడు వెరుగు చెందను. కనుకనే పుత్రునితో పాటుగా పుత్రిక కూడా జన్మించనని వినినప్పుడు అతడు మిక్కిలి ఆనందించను. తన వచనం ప్రకారం రుచి మగ సంతానమును స్వయంభవమునకు ఇచ్చివేసి దక్షిణ నామక కుమార్తెను తన చెత్తని ఉంచుకొన నిశ్చయించుకొనను. విష్ణు భగవాని నామములలో యజ్ఞుడు అనడు. అతడు వేదపతి అగుట దానికి కారణము. యజ్ఞుడు అనేది నామము యజుషాంపతి సర్వయజ్ఞపతి అనేది పదము నుండి యజుర్వేదమునందు అనేక విధముల ఈ యజ్ఞములన్నింటినీ విష్ణు భగవాన్ యజ్ఞార్థాత్ కర్మన అని మనకి ఇక్కడ బోధించడం జరిగింది భగవద్గీత ప్రకారం. అనగా మనుషుడు కర్మను నుంచే తీరవలను, కానీ అతడు ఆ విద్యుక్త ధర్మములను కేవలము యజ్ఞుని అంటే విష్ణువు కొరకే నిర్వహింపవలను. మనుజుడు ఆ రీతి భగవత్ ప్రీత్యర్థము కర్మను అనుసరించినచో లేదా భక్తి యోగమున నెలకొనిచో ఆ కర్మ ఫలములను అనుభవింపవలసి వచ్చు. ఆ కర్మ ఫలములు శుభమే కావచ్చును లేదా అశుభమే కావచ్చును. కర్మలు భగవదిచ్ఛతో జత కూడనిచో అంటే కృష్ణ భక్తి భావనలో పనిచేయించో కర్మ ఫలములకు మనమే బాధ్యత వహింపవలసి వచ్చును. ప్రతి కర్మకు ఒక ఫలం ఉండదు, కానీ కర్మలను యజ్ఞుని కొరకు నిర్వహించినచో కర్మ ఫలము ఉండదు. కనుక మనుజుడు యజ్ఞుని దేవదేవుడు కొరకు కర్మను అనుసరించినచో భవబంధమున చిక్కుబడడు. ఏలైన వేదములు మరియు వైదిక అనుష్ఠానములు దేవదేవుడకు శ్రీకృష్ణుని అవగతం చేసుకున్నటికి ఉద్దేశింపబడినవి. వేదములందు భగవద్గీత ఎందును పేర్కొనబడింది అనగా ఆది నుండి మనుజుడు కృష్ణ భక్తి భావనేందే కర్మ చేయుటకు యత్నించవలెను. అదే అతనిని కర్మ ఫలం నుండి ముక్తిని చేయును. ఇక్కడ మనం ఈరోజు టైటిల్ ఏంది?
భార్యాభర్తల యొక్క నిజమైనటువంటి సంపత్తి, సర్వ సంపత్తి మరియు సత్ సంతానము. సో ఇక్కడ రుచి ఆకృతులకు స్వయం భగవంతుడు లక్ష్మీ నారాయణుడు జన్మించారు. సో మరి ఆ లక్ష్మీ నారాయణుడు జన్మించినప్పుడు వాళ్ళు గర్భధాన సంస్కారం ప్రకారము భగవంతుని పుత్రుడు పుత్రికగా పొందడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆ స్వయంభూ మనకు తెలుసు కాబట్టి పుత్రుని స్వయంభూ మనం దత్తత తీసుకోవడము, పుత్రికను వాళ్ళు పెట్టడం వల్ల అని మనం అనుకోవచ్చు, ప్రభుజీ మరి ఒకే సంతానం ఎలా? భగవంతుడు ఇక్కడ మనం కూడా భక్తులు సంతానాన్ని కనడం దేని కొరకు? ఆ సంతానం అనేది ఒక పండు లాంటిది. లైక్ ఎట్లయితే ఒక వృక్షము తన కష్టార్జితాన్ని పుష్పం రూపంలో, కాయ రూపంలో, పండు రూపంలో అది కర్మజయ ఫలం వస్తుంది. దాన్ని తన కొరకు ఉంచుకోదు, అది ఇతరుల కొరకు తన కష్టార్జితాన్ని అది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇతరులు ఏం చేస్తారంటే వాళ్ళ భోగాని కొరకు, అది ఇతరులు అంటే తన యొక్క ఫలాన్ని, కష్టాన్ని భగవంతుడికి అర్పించడానికి కొరకు. అదేవిధంగా ఇక్కడ భార్యాభర్తల యొక్క నిజ సంపత్తి, వాళ్ళిద్దరూ ఒకరి కొరకు ఒకరు అన్యోన్యంగా అంటే భగవత్ సేవ కొరకు వాళ్ళు ఆ పాత్రలను ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ఇద్దరి కామన్ గోల్ భగవంతుని సేవించాల. మరి భార్యాభర్తలు ఉన్నప్పుడు గర్భధాన సంస్కారం ఆ పండు అంటే వాళ్ళకు భగవంతుడే అహం బీజ ప్రదాత, నేనే మీ యొక్క కర్మానుసారంగా పలానా ఆత్మని మీకు, ఆత్మకు మీరు దేహాన్ని ఇచ్చేటువంటి ఫెసిలిటీని మీకు కలిగిస్తున్నాను. ఎలా అయితే భూమిలో విత్తనాన్ని రైతు నాటినప్పుడు ఆ భూమాత ఆ రైతుకు మొక్కను అందించినట్టుగా, అర్థమైందా? ఆ విత్తనం నాటకపోతే భూమాత మొక్కని పైకి తీసుకున్నాడు. అదేవిధంగా భగవంతుడు విత్తనాన్ని అంటే ఆత్మ అనే విత్తనాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. ఎవరి ద్వారా? మనము రైతు అంటే భర్త ద్వారా భార్య యోనిలో ఎట్లయితే భూమిలో విత్తనం నాటబడుతుందో భార్య యోనిలోకి ఆత్మ అనే విత్తనాన్ని ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనకు కేవలం స్త్రీ మాతృమూర్తి కేవలం దేహాన్ని ప్రసాదించగలవు, దేహాన్ని పెంచగలవు. మరి అక్కడ ఆత్మలు దివ్యమైనటువంటి ఆత్మలు లక్ష్మీ నారాయణుడు. అందు గురించే మనం ఇక్కడ అపార్థం చేసుకుంటామని ముందుగానే స్వయము మనకు తెలుసు కాబట్టి ఆ పుత్రుణ్ణి జన్మించగానే తీసుకొని వెళ్ళి తను పెంచుకొని మళ్ళీ వాళ్ళెవరు దివ్య దంపతులు, శాశ్వత దంపతులు లక్ష్మీనారాయణ. కాబట్టి ఆయన తన సంతానము తన కొడుకుని ఎలా ఇవ్వాలనుకోలేదు. ఆయన సకల శాస్త్ర సంపన్నుడు. ఎవరు? రుచి ఆ యొక్క గొప్ప భక్తుడు బ్రాహ్మణుడు ఇమీడియట్ గా ఇవ్వడం. వాళ్ళ యొక్క ఆయన కూడా తర్వాత అర్థమైంది, లక్ష్మీదేవి మా దగ్గర ఉంది, నారాయణుడు మా మామగారు ఇంటున్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరికీ కళ్యాణాన్ని చేయడం జరిగింది. సో కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలా, మన మన అన్నిటికంటే గొప్ప సంపత్తి మన పిల్లలు అనుకుంటాం. సో ఇక్కడ చూడండి, బ్రాహ్మణుడు తన యొక్క సంతానాన్ని ఇవ్వడంలో ఇంత కూడా కించిత్ కూడా ఆలోచించలేదు, ఇమీడియట్ ఇచ్చాడు. అదే దశరథుడు తన సంతానం, ఆయన కూడా భగవంతుడు, ఆయన ఒక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతాడు. ఇక్కడేమో క్షత్రియుడు ఎవరు? మను వచ్చి అడిగితే ఇమీడియట్ ఇచ్చేశాడు. అదే క్షత్రియుడు అయినటువంటి దశరథుడి దగ్గరికి వచ్చి, విశ్వామిత్రుడు నీ సంతానమైనటువంటి రామచంద్రుని లక్ష్మణుని పంపించు, నేను యజ్ఞాన్ని నిర్వహించాలి. సో ఆయన చాలా బాధపడతాడు, ఎంతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నేను వస్తాను. తర్వాత మళ్ళీ ఆయన కొలువు గురువు అయినటువంటి బ్రహ్మర్షి వశిష్ఠుడు చెప్పడం వల్ల మళ్ళీ పంపించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఒక గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన వచనాలను చేసి ప్రాపర్ డైరెక్షన్ లో అర్థం చేసుకొని మన జీవితంలో డిసిషన్ తీసుకుంటే, నిర్ణయాలు తప్పకుండా మనకు భగవత్ కృప మనకు మన పైన సంపూర్ణంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మన ప్రయాణంలో ఎటువంటి బాధలు ఉండవు. ప్రభుజీ రావా ప్రభుజీ అడ్డంకులు అంటే ఆ అడ్డంకులను భగవంతుడు తొలగిస్తాడని మన ఆచార్యులు చెప్తారు. సో ఇందులో భగవద్గీతలో కూడా 3.9 లో మనకు చెప్పినట్టుగా యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. విష్ణువు కొరకే
కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పాపం వాళ్ళు మరి దేవతల యొక్క, అందుగురించి బ్రాహ్మణులు దేవతల యొక్క యజ్ఞాలు కూడా చేస్తారు, తప్పులేదు. ఇక వాళ్ళు వివిధ దేవత ఆరాధకులు ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు. అదే మీరు వైష్ణవుడు దేవతల యజ్ఞాలు చేయదు. కాబట్టి బ్రాహ్మణుడు వైష్ణవుడు కావాలి. వైష్ణవుడు ఏమనంటారు, కేవలం విష్ణు ప్రీత్యర్థం, విష్ణు కొరకే యజ్ఞ రూపంన కర్మను నడుపుకోవాలండి. లేనిచో ఈ భౌతిక జగత్తు కర్మ బంధకారము కాగలదు. సో ఈ భౌతిక జగత్తు మనని బంధిస్తుంది. ఇక్కడ పునరపి జననం పునరపి మరణం. అందుచే ఓ కుంతిపుత్ర, విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను వనరింపు. విష్ణు కొరకు మాత్రమే, విష్ణు ప్రసన్నము, విష్ణు ఆనందం కొరకు మాత్రమే ఈ దేహాన్ని ఉపయోగించు. అది కాకుండా దేవతల ఆనందం కొరకు, ఇంకా పశువుల ఆనందం కొరకు, ఇతర మానవుల ఆనందం కొరకు నువ్వు దేహాన్ని ఉపయోగిస్తే, సో దాన్ని ఏమంటారు, ఆ బంధు బాంధవ్యాల మధ్య, వాటి మధ్య నువ్వు, ఆ బంధనాల మధ్య నువ్వు బందీగా మిగిలిపోతావు. అదే విష్ణువు కొరకు చేస్తే బంధ విముక్తులు అవుతావు అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. తర్వాత లాస్ట్ శ్లోకంలో చెప్తున్నారు, సర్వయజ్ఞపతి అగు భగవానుడు కొంతకాలం పిమ్మట దక్షిణుని వివాహం ఆడేది. ఆమె దేవదేవుని భర్తగా పొందగోరి ఉంటుంది. ఆమె వలన అతడు 12 పుత్రులను పడిసింది. ఆదర్శనీయులకు దంపతులను లక్ష్మీ నారాయణులని పిలిచిన పరిపాటి. వారిని విష్ణువుతోనూ లక్ష్మితోనూ దేవితోనూ పోల్చుందురు. ఏలైనా లక్ష్మీ నారాయణుడు భార్యాభర్తలుగా శాశ్వత సుఖమునందు నెలకొని ఉందరు. భార్య ఎల్లప్పుడూ భర్తతో సంతృష్టి చెంది ఉండవలెను. అదే రీతిగా భర్తయు భార్యతో సదా సంతుష్టుడై ఉండవలెను. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంతృష్టి చెందినచో లక్ష్మీదేవి అప్రయత్నంగా అరుదించినని చాణక్య శ్లోకమునందు, అంటే చాణక్య నీతి నందు తెలుపు. అనగా భార్యాభర్తల నడుమ విరోధము లేనప్పుడు సర్వ సంపత్తులు నెలకొనగలవు, సత్సంతానము కలగగలదు. సో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫార్ములాస్ మనకి ఇస్తున్నాడు. లక్ష్మీ నారాయణులు అంటే లక్ష్మి సదా నారాయణుడి యొక్క సేవలో ఉంటుంది. నారాయణుడు సదా లక్ష్మిని చాలా రక్షిస్తా ఉంటాడు. ఏ విధంగా రక్షిస్తాడు, ఒక అద్భుతమైన లీల చెప్తాను చూడండి దేంట్లో. అంటే ఎప్పుడు కూడా భర్త లక్ష్మి, నారాయణుడు ఆయన జగత్పతి, అంటే ఈ జగత్తు మొత్తానికి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకే ఆయన పతి. అంటే పతి ఎలా ఉండాలా, పత్నిని పెళ్లి చేసుకోవడం అందరికీ మౌజ్ ఉంటది, ప్యాషన్ ఉంటది, కానీ ఎలా మనము మన ధర్మాన్ని నిర్వర్తించాలి అనేది భగవంతుడు ఎన్నో లీలల్లో చేసి చూపిస్తా ఉంటాడు. సో ఇక్కడ మనందరికీ తెలుసు, దేవదానవులు సముద్రం మథనం చేస్తారు. ఎందుకొరకు అనగానే అందరూ అమృతం అనుకుంటారు, కానీ అమృతం కొరకు చేయలేదంట. నిన్న ఒక ఆచార్యుడి యొక్క నేను లెక్చర్ వింటా ఉంటే చెప్తా ఉన్నారు, సముద్ర మథనము భగవంతుడి యొక్క సంకల్పం. దేని కొరకు? లక్ష్మీ అమ్మవారు ఎవరు, మన దుర్వాస ముని అనుకుంటారు కదా, ఆయన యొక్క శాపం వల్ల సముద్రంలోకి ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ భగవంతుడు లక్ష్మి లేకుండా ఎలా ఉంటాడు అంటే, భగవంతుడు ఉండగలుగుతాడు, మరి లక్ష్మి లేకుంటే ఈ యొక్క ప్రజలు ఉండలేరు. మొత్తం కట్టిన ఏమంటారు, దారిద్ర్యంలో ఉండాల్సి వస్తుంది. లక్ష్మి ఉండాలి కదా నారాయణుడి పక్కన, అప్పుడే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. మరి లక్ష్మి లేకుంటే ఎలా అని చెప్పేసి ఆలోచించి అప్పుడు దానవులకు మొదటగా ఎంకరేజ్మెంట్ చేస్తాడు. అరే మీరు ఈ సముద్ర మథనం చేయండి. సో మరి ఎలా అంటే, మందరాచల పర్వతాన్ని తీసుకొచ్చి సముద్ర మథనం చేయండి అంటే, అప్పుడు వాళ్ళు ఆ మందరాచల పర్వతాన్ని లేబట్టి సో తీసుకొస్తా ఉంటే అది చాలా వెయిట్ అయిపోయి అది వాళ్ళు ఇంకా మోయలేక కింద పెట్టబోయి చాలా మంది రాక్షసులు సంవరింపబడతారు, దానవులందరూ చనిపోతారు. అప్పుడు దేవతలకు భగవంతుడు ప్రోత్సాహాన్ని ఇస్తాడు, మోటివేట్ చేయాలి. అరే మీరు చేయము, మా వాళ్ళు వాళ్ళు ఎక్కడైతుంది, వాళ్ళు అంత బలవంతులు, దానవులు చాలా బలంగా ఉంటారు, వాళ్ళ వల్లనే కాలేదైతే మా వాళ్ళు ఎక్కడవుతుందండి. సరే వాళ్ళు మీరు కలిసి చెయ్యండి అని చెప్పేసి దానవులు మళ్ళీ వెళ్ళాడు చెప్తే, లేదు మేము చేయలేము, మేము ఇప్పటికే చాలా మంది దానవులు చనిపోయారు. లేదు పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా నేను బతికిస్తాను, మీరు చెయ్యండి అంటే, భగవంతుడు ఆయన యొక్క కృపా చూపుల ద్వారా వాళ్ళందరూ చనిపోయిన మందరాచల పర్వతం మీద కింద పడి చనిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ లేస్తారంట. అప్పుడు చాలా సంతోషపడతారు, మళ్ళీ మా వాళ్ళు లేస్తారని
అప్పుడు అగ్రిమెంట్ ఇద్దరు కలిసి ఆ చేస్తారు. ఈ యొక్క సముద్రం మధ్యలో మరి చేయాలంటే ఎలా, మరి తాడు కావాలి కదా వాసుకి. తర్వాత నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి ఆ మంద్రాచల పర్వతాన్ని సముద్రంలో పెట్టి చిలకడానికి పోతా ఉంటే ఏముంది, అది కిందికి లోపలి కుంగిపోతా ఉంది. అరే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కదా అంటే భగవంతుడే స్వయంగా మళ్ళీ కూర్మావతారాన్ని ధరించి దాన్ని లోపలికి వెళ్లకుండా రక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవతలు దానవులు ఆ, అంటే సముద్ర మంత్రం చేస్తే లక్ష్మి వస్తుంది. ఆ లక్ష్మిని విష్ణు భగవానుడికి అప్పచెప్పింది. అంటే ఇక భర్త యొక్క డ్యూటీ భార్యని ఎప్పుడు కూడా రక్షించాలా, ఎక్కడ ఉన్నా తనని పోషించాలా, రక్షించాలి. సో భగవంతుడు లక్ష్మి కొరకు సముద్ర మంత్రం చేయిస్తాడు ఒకసారి. అదే లక్ష్మిని దానవుడు తీసుకెళ్ళినప్పుడు ఆ సముద్రం మీద సేతు బంధనాన్ని నిర్మిస్తాడు భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ మనము లక్ష్మీ నారాయణ, అరే వీళ్ళిద్దరు జంట ఉన్నదంటే భౌతికమైనటువంటి కోరికల కొరకు, భౌతికమైనటువంటి కర్మల కొరకు మనము అలా పతి పత్ని దాని కొరకు కాదు, లోక కళ్యాణార్థం. అక్కడ కూడా భగవంతుడు తన లక్ష్మిని కోరుకున్నది ఆయనకు లేకుండా నడుస్తుంది. కానీ అందరూ కూడా కట్టగా దరిద్రంలో వాళ్ళ జీవితాన్ని గడుపుతాం. లక్ష్మి లేకుంటే ఇంక ప్రపంచం ఎలా ఉంటుంది. ఆడు ఆ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని లక్ష్మిని తీసుకొస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే సీతమ్మ వారు వెళ్ళిపోయారో మొత్తం ప్రజలందరూ కూడా, అయోధ్య ప్రజలందరూ కూడా చాలా దుఃఖసాగరం ఉంటుంది. కాబట్టి మళ్ళీ సీతమ్మని తీసుకొని రావడానికి భగవంతుడు 2 సార్లు ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనందరం కూడా సో మనం ఆ లక్ష్మీ నారాయణులను మనం సేవించినప్పుడు చాలా మంది ఓన్లీ లక్ష్మిని సేవించడానికి ప్రయత్నం చేస్తారు. నారాయణుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా సేవించడానికి కొరకే మనం గోల్ పెట్టుకొని, కాబట్టి మనకు సమయం ఉండకూడదు. భర్త భగవంతుని సేవించడం నియుక్తం అవ్వాలా, భార్య ఆ భగవత్ సేవలో తన వంతు అర్ధాంగి అంటే ఎట్లయితే కర్దమముని భగవత్ తపస్యలో దేవవతి మాత తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు తన యోని తన గర్భంలోకి స్వయం భగవంతుడు వస్తాడు. అదేవిధంగా సచీమాత జగన్నాథ్ మిశ్రా భగవంతుని సేవించడంలో తన వంతు పాత్ర నిర్వర్తిస్తే స్వయం చైతన్య మహాప్రభు సచీమాత గర్భంలోకి అవతారం తీసుకుంటారు గర్భం ద్వారా. సో ఇక్కడ భార్య భర్తలు కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అందుగురించే బ్రహ్మచర్యంలో అబ్బాయిలు చాలా నిష్టగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక జ్ఞానము రెండింటిని, ఒక ట్రైన్ కు 2 రైలు పట్టాలు ఎలా ఇంపార్టెంటో, సో ఒకటి ఆధ్యాత్మిక ట్రాక్ అనుకోవచ్చు, ఇంకోటి భౌతికమైన, రెండింటి కూడా మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు, ఇది దేహ పోషణకు పనికొస్తుంది, అది ఆత్మ పోషణకు పనికొస్తుంది. ఈ దేహము కండిషన్ ఉంటే ఆత్మ ఈ దేహంలో కూర్చుండి భగవంతుడి వైపు ప్రయాణం చేయగలరు. సో కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నారు, భార్య భర్త మాట వినాలా, దేని కొరకు, భగవత్ సేవ. భర్త భార్య మాట వినాలా, ఎందుకు, కామన్ కాస్, కామన్ పర్పస్, కామన్ పర్సనాలిటీ మన ఇంట్లో. ఎందుకంటే మనము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటే ఈగోస్ వస్తాయి. కాబట్టి ఇద్దరికి యజమాని భగవంతుడు, ఇద్దరం కూడా భగవంతుడి మాట వినాలా. ఒక ఆఫీస్ లో భార్య భర్తలు ఉంటారు. సపోజ్ భర్త ఆఫీస్ హెడ్ అనుకోండి, భార్య అక్కడ పనిచేయలేదు చక్కగా. కాబట్టి ఇద్దరికి కామన్ బాస్ వేరే అతను అనుకోని ఆయన కొరకు ఇద్దరు పని చేయాలంటే హ్యాపీగా పని చేయగలరు. లేదంటే భర్త హెడ్ అనుకుంటే భార్య ఇంకా చక్కగా పని చేయకుండా వేరే వాళ్ళు కూడా ఆమెను చూసి వేరే, అరే ఇది ఇంత పార్షాలిటీ చూసుకుంటారు. కాబట్టి మనందరం కూడా అందరికీ కూడా కామన్ బాస్ భగవంతుడు విష్ణు వారి కృష్ణని పెట్టుకుంటే ఆయన కొరకు పనిచేయండి. అప్పుడు మనకేమి ఈగోస్ రావు. అటువంటి సందర్భంలో మనకు సర్వ సంపత్తులు, సత్సంతానాన్ని మనము పొందగలుగుతాము. వైదిక నాగరికత ప్రకారం భార్య అన్ని పరిస్థితుల యందును సంతుష్టురాలి ఉండవలేదు. కాబట్టి అన్ని పరిస్థితులు కూడా సీతమ్మ వారు ఉన్నారు. సీతమ్మ వారు 14 సంవత్సరాలు వెళ్ళవలసిన అవసరం లేదు, రామచంద్రుడికి అది. కానీ భర్త ఎక్కడుంటే అక్కడ, అరే రామచంద్రుడు, నువ్వు ఆ కట్టికనే, నువ్వు చాలా సుకోమలం ఉంటుంది, నువ్వు అటువంటి అన్ని నువ్వు అనుభవించలేవు, అడవుల్లో తిరగలేవు అంటే, లేదు ప్రభు, నా జీవితం అంటే మీరు అరణ్యాల్లో కటిక నేల మీద పడుకుంటే ఇక్కడ నేను
బంగారు పానుపుల మీద నేను ఎలా పడుకోగలుగుతాను? పడుకోలేను. కాబట్టి నా ధర్మము మిమ్మల్ని అనుసరించడం తప్ప ఇంకా వేరే ఏముంటుంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరి రామచంద్రుడు ఏమన్నా సీతమ్మ వారికి అన్యాయం చేసినట్ట? కాదు. ఈ రోజు కూడా వాళ్ళ చరిత్ర మనం ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటాము? అలా సీతమ్మ వారు భర్తని అనుసరించింది కాబట్టి. అదేవిధంగా రామచంద్రుడు భార్యని అంత చక్కగా చూసుకున్నాడు కాబట్టి. వేదోపదేశం అనుసరించి భర్త ఆమెను తగినంత ఆహారము, ఆవరణ వస్త్రముతో సంతృప్తి పరచవలెను. ఆ రీతిని పరస్పర వ్యవహారంతో వారు సంతృష్టి చెందినచో సత్సంతానము కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరు అట్లా సంతృప్తి పడాలా. ఎప్పుడు పడగలుగుతారు? శాస్త్ర ప్రకారము ఇద్దరికీ భగవత్ కృప ఉన్నప్పుడు సంతృప్తి పడగలుగుతారు. ఇద్దరు భగవంతుడి కొరకు జీవించినప్పుడు సంతృప్తిగా ఉండగలుగుతారు. ఆ విధంగా సమస్త ప్రపంచమే శాంతిమయము కాగలదు. కానీ దురదృష్టవశాత్తు కలియుగమున ఆదర్శనీయులకు భర్తలు గాని భార్యలు గాని లేరు. ఆ కారణమున అవాంఛిత సంతానమే వృద్ధి అగుచున్నది. దానివల్ల ఈనాటి ప్రపంచమున శాంతి గాని సౌఖ్యం గాని లేకుండా పోతుంది. కాబట్టి మనందరం కూడా చక్కగా భగవంతుడి యొక్క నిత్య సేవలో నియుక్తమై మన పిల్లల్ని కూడా నిత్య సేవలో నియుక్తం చేయండి. తర్వాత వాళ్ళకు కూడా మనము ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రుల్లాగా, ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తల్లాగా ఆదర్శం అన్నప్పుడే భగవంతుడి నియమాలను పాటించే వాళ్ళు ఆదర్శవంతులు అవుతారు. భగవంతుడి నియమాలను ఉల్లంఘించిన వాళ్ళు ఆదర్శవంతుల లిస్టులోకి వాళ్ళు రారు. వాళ్ళ పిల్లలు కూడా రారు. ఆల్రెడీ మనందరికి సంతానం అయిపోయింది. ఓకే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందుగురించే నిత్యం భాగవత సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళ పిల్లల్లో, పిల్లల పిల్లల్లో, జనరేషన్‌లో మార్పు అనేది వస్తుంది. కాబట్టి మనము మన ఇంట్లో కూడా దయచేసి భక్తుల పట్ల, గురువు పట్ల, తర్వాత భగవంతుడి పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. అది మన ఇంటికి చాలా అరిష్టము జరుగుతుంది. జయ బోలో గ్రంథ శ్రీమద్ భాగవతం. జయ శ్రీ రాధారమణ లాల్ जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु